హలో ఫ్రెండ్స్, నేను మీ శిరీష వానపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీకెండ్ మేము లూలు మాల్కి వెళ్ళామండి. లూలు మాల్కి రెగ్యులర్గానే వెళ్తాం కానీ ఎప్పుడు హైపర్ మార్కెట్లోకి అయితే మేము వెళ్ళలేదు. అక్కడ కనిపించే క్రౌడ్ చూసే భయపడి మేము హైపర్ మార్కెట్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం హైపర్ మార్కెట్లోకి వెళ్ళి చూస్తే అర్థమైంది నాకు ఎందుకు ఇంత క్రౌడ్ ఇక్కడ ఎప్పుడు ఉంటుందా అని. ఇక్కడ దొరికే ప్రాసెస్డ్ ఫుడ్ ఇంకా ఫ్రోజన్ ఫుడ్ మంచి క్వాంటిటీతో మంచి క్వాలిటీతో ఇస్తున్నారు. ఇంకా ప్రైసెస్ కూడా పర్లేదండి, రీజనబుల్గానే ఉన్నాయి. మ్యాక్సిమం ఈ వీడియోలో నేను ఫుడ్ ఐటమ్స్ అన్నీ కవర్ చేశానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసేయండి. ఫస్ట్ మనం హైపర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే ఫస్ట్ ఈ బేటా ఫిషెస్ అనేవి కనిపిస్తాయి. చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉన్నాయి కదా. ఇవైతే ఒక్క బాటిల్ అయితే మనకు 160 రూపీస్ పడుతుంది. అది కాకుండా 1 ప్యాక్ ఆఫ్ వీటికి ఫుడ్ కూడా మనకి ఫ్రీగా ఇస్తారు. ఇది మాత్రం చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే. చాలా తక్కువ ప్రైసెస్కి ఇక్కడ ఈ బేటా ఫిష్ అమ్ముతున్నారు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం పొంగల్ టైంలో మేము స్పార్క్ వెళ్ళినప్పుడైతే ఇదే బాటిల్ ఇదే ఫిష్ ఇలాగే మాకు 250 చేంజ్ అయితే నేను చూసాను అక్కడ. అందుకే కంపేర్ టు స్పార్ ఇక్కడ లూలు మాల్లో ఈ బేటా ఫిష్ చాలా తక్కువ ప్రైసెస్కి ఇస్తున్నారు అనిపించింది. ఇక్కడ ఓన్లీ బేటా ఫిషే కాదండి, ఇలా ప్రాన్స్ కూడా ఇలా బాటిల్లో వేసి మనకి అమ్ముతున్నారు. మేమైతే ఇంకా అయాన్ష్ హ్యాపీనెస్ కోసం ఒక బేటా ఫిష్ని అయితే తీసుకున్నాము. ఇదైతే ఫిష్ సింగిల్గానే ఉంచాలంట, ఎందుకంటే ఇది ఫైటర్ ఫిష్ అంట. దీంతో పాటు ఇంకోటి పెడితే ఖచ్చితంగా ఒకటైతే బతుకుతుందంట, ఇంకోటి అయితే చచ్చిపోతుందంట. నాకు రెండు నచ్చాయి. ఏది తీసుకుంటున్నావు? అదే బాగుందా? ఇంకా నాన్ వెజ్ సెక్షన్ లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే చేపలు కనిపిస్తాయండి. ఇక్కడైతే అసలు ఎన్ని రకాల చేపలు ఉంటాయో ఇంకా చెప్పలేమండి, అన్ని రకాలైతే ఉంటాయి. ఇక్కడైతే వైట్ ఫిష్, పింక్ పంచ్ హోల్, మిల్క్ ఫిష్ ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. నాకైతే పెద్దగా ఇవి చేపల కోసం అయితే ఇంకా తెలియదు. వీటి సైజ్ చూడండి అసలు ఎంత ఉందో. ఈ అన్నిట్లో కన్నా కొంచెం ఈ రెడ్ ఫిష్ అయితే కొంచెం డిఫరెంట్ గా కనిపించింది నాకైతే. ఈ ఫిష్ సైజ్ చూసారా ఎంత ఉందో. దీని పేరు ఏంటంటే కింగ్ ఫిష్ బిగ్ అంట. అన్ని చేపల్లో కంటే దీని సైజే కొంచెం పెద్దగా ఉంది. ఈ సైజ్ చేపల్ని టీవీల్లో యూట్యూబ్లో చూడడం కంటే ఇది డైరెక్ట్గా ఇలా లైవ్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం నేనైతే. ఇక్కడ కనిపిస్తుంది సాల్మన్ ఫిష్ అంటండి. దీని ప్రైస్ చూసారా ఎంత ఉందో, 2,999 ఉంది. ఇక్కడ ఏంటంటే స్పెషల్, మీరు ఎక్కువ కాస్ట్ కొనే వాళ్ళకి కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు, అలాగే తక్కువ ప్రైసెస్లో కొనుక్కునే వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. అన్ని రకాలుగా ఉండే వాళ్ళకైతే ఇక్కడ అయితే అన్నీ దొరుకుతున్నాయి. ఇంకిక్కడ మీకు అన్నీ దొరుకుతున్నాయండి. చిన్న చేపలు, క్రాబ్స్లో కూడా ఏవో 3 రకాలు అయితే ఉన్నాయి. అలాగే రొయ్యలు అన్నీ, ఇంకా A to Z సీ ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇది బోటియా? ఫిష్ సెక్షన్ పక్కనే మటన్ సెక్షన్ కూడా ఉందండి. ఇక్కడ మేకకి సంబంధించినవి కూడా చాలా దొరుకుతున్నాయి. బోటి, బోన్స్, తలకాయ, ఇంకా మేక కాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇవే కాదు, ఇక్కడ ఇంకా మటన్ బోన్లెస్, మటన్ కీమా, మటన్ రిబ్స్, మటన్ నెక్, మటన్ ర్యాక్స్, మటన్ చాప్స్, మటన్ లైన్ చాప్స్ ఇలా చాలా రకాలైతే దొరుకుతున్నాయి. మనకు తెలిసినవి తెలియనివి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. మటన్ లవర్స్ కూడా ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లూలు మాల్కి అయితే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. మనకి ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదు. నాన్ వెజ్ లవర్స్ అయితే తప్పనిసరిగా లూలు మాల్కి ఒకసారి వెళ్ళాల్సిందే. మీకు ఇక్కడ ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ మటన్ని మ్యారినేట్ చేసి కూడా మీకు అమ్ముతారు. అవేంటంటే మటన్ మ్యారినేటెడ్ హార్ట్స్, మటన్ మ్యారినేటెడ్ టంగ్, మటన్ మ్యారినేటెడ్ చాప్స్, మటన్ తండూరి ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. ఇవేం చేయక్కర్లేదండి, మీరు డైరెక్ట్ ఇంటికి తీసుకొని వెళ్ళి ఒకసారి స్టవ్ పైన తాలింపు వేసుకొని అందులోకి ఇది వేసుకోవడమే, మీకు వెంటనే రెడీ అయిపోతాయి. సో మీకు సులువుగా ఉండడానికి ఇలా కూడా వాళ్ళు పెట్టారు. ఇంక ఇదంతా చికెన్ సెక్షన్ అండి. చికెన్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ మ్యారినేట్ చేసినవన్నీ కూడా ఫస్ట్ కనిపిస్తాయి. రెస్టారెంట్లో దొరికేవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు మ్యారినేట్ చేసి ఇక్కడ మీకు అమ్ముతారు. చికెన్ బోన్లెస్, పంజాబ్ చికెన్, లెమన్ పెప్పర్ చికెన్, చికెన్ గార్లిక్ ఇలా చాలా రకాలైతే వీళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడికి వచ్చి ఇవి కొనుక్కుంటే ఇంకా మీకు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనుకుంటా, అంత ఈజీ చేశారు. ఇవి జస్ట్ ఆయిల్లో తాలింపు వేసుకుంటే మనకి రెడీ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఎగ్స్ కనిపిస్తాయి. ఎగ్స్ కూడా బయట దొరికే వాటితో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి.
Mutton, 264 rupees. కావాలా? ఇంకా చికెన్లో అయితే ఫుల్ చికెన్ లాలీపాప్స్, చికెన్ కీమా, చికెన్ వింగ్స్, చికెన్ జాయింట్స్, ఇంకా కాల్చిన చికెన్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా బేకరీ ఐటమ్స్ దగ్గరికి వచ్చేస్తే బేకరీ ఐటమ్స్ అయితే చాలా రీజనబుల్గా అమ్ముతున్నారండి. బయట దొరికే బేకరీస్ కన్నా చాలా తక్కువ కాస్ట్కి అయితే ఇక్కడికి మనకు దొరుకుతున్నాయి. మ్యాక్సిమం 200 బిలోనే డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్తో మనకి ఇక్కడ కేక్స్ దొరుకుతున్నాయండి. What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? ఇక్కడ కనిపించే కేక్స్ అయితే జస్ట్ 120 రూపీస్ అనండి. ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back. ఈ రెడ్ వెల్వెట్ కేక్ చూడండి, వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనుకుంటా, జస్ట్ 129 రూపీస్కే వస్తుంది. ఇవే కాదండి, ఇక్కడ మనకి లూలు మాల్లో డ్రీమ్ కేక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ 90 రూపీస్, 100 రూపీస్, 120 రూపీస్లో చాలా రకాల అయితే స్పాంజ్ కేక్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే మీకు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ మీద క్లిక్ చేయడం వల్ల ఏదైనా వీడియో నేను అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. ఇంకా ఇక్కడ లూలు మాల్లో వెజిటేరియన్స్ కోసం వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ నూడిల్స్, పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ టిక్కర్ మసాలా, వెజ్ పలావ్, వెజ్ హైదరాబాదీ బిర్యానీ, ఇలా చాలా రకాలు అయితే వెజిటేరియన్స్ కోసం కూడా దొరుకుతున్నాయండి. ఓన్లీ నాన్ వెజిటేరియన్స్ వాళ్ళ కోసమే కాకుండా వెజిటేరియన్స్ వాళ్ళ కోసం కూడా ఇక్కడ చాలానే పెట్టారు. ఇంకా నాన్ వెజిటేరియన్ లవర్స్ కోసం అయితే ఇక్కడ చాలా రకాల బిర్యానీలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ స్టైల్లో పలావులు కూడా చాలా అయితే దొరుకుతున్నాయి. అవే కాకుండా చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఇలా మటన్ బిర్యానీ అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇలా ఇవేమైనా సరే మనకి వెయిట్ బట్టి వాళ్ళు అమ్ముతున్నారు. సో క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగానే వస్తుంది అనిపించింది నాకు చూస్తున్నప్పుడైతే. ఇంకా ప్రైసెస్ విషయానికి వస్తే పర్లేదండి, ఓకే, రీజనబుల్ ప్రైసెస్కి ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడ చాలా రకాల స్నాక్ ఐటమ్స్ కూడా మనకి దొరుకుతున్నాయండి. కారపూస, కారబూందీ, చాలా రకాల మిక్స్చర్లు, చెకోడీలు, జంతికలు, సకినాలు, ఇలా చాలా రకాలు అయితే అమ్ముతున్నారు. వీటి ప్రైజెస్ కూడా 90, 100, 120 అలా ఆ రేంజ్లోనే ఉన్నాయి, కానీ మరీ ఎక్కువగా అయితే ఏం లేవండి, పర్లేదు తీసుకోవచ్చు. It's kind of funny that the more we pass time. ఇక్కడ ఇంకా చాలా రకాల ఆలివ్స్ కూడా మనకి అమ్ముతున్నారండి. వీటి కోసం అయితే నాకు పెద్ద ఐడియా లేదు, మీరే వీడియోలో చూసేయండి. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again.
It's kind of funny that the more we pass. లూలు మాల్లో మనకి చాలా రకాల జామ్స్ కూడా మనకి అమ్ముతున్నారండి. ఒకసారి చూడండి, జాక్ ఫ్రూట్ జామ్ అంట, యాపిల్ జామ్ అంట, ఆరెంజ్ జామ్ అంట, ఇలా చాలా రకాల జామ్స్ అయితే మనకి అమ్ముతున్నారు. చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass. ఇంక ఇక్కడ నుంచి ఇవన్నీ సలాడ్స్ అండి, మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్స్ కూడా మనకి ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడ మనకి చాలా రకాల సూప్స్ కూడా మనకి అమ్ముతున్నారు. కావాలంటే అవి కూడా మనం ట్రై చేయొచ్చు. ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కోసం అయితే ఇంకా అసలు మాట్లాడక్కర్లేదండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనకి బయట దొరికే ప్రైజెస్లోనే ఇక్కడ దొరుకుతున్నాయి. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't. ఇంకా లాస్ట్ స్వీట్స్ కోసం చెప్పాలంటే, ఇంకా స్వీట్స్ కోసం అయితే ఇంకా అసలు మాట్లాడక్కర్లేదండి. అన్ని రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి. అరబిక్ స్వీట్స్, ఇండియన్ స్వీట్స్ 2 రకాలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. ఇక్కడ కనిపించే స్వీట్స్ అయితే ఇవన్నీ డ్రై ఫ్రూట్ స్వీట్స్ అండి. ఇంకా ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్తో బర్ఫీలు చేసి పెట్టారు. అలాగే చాలా రకాల ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్తో హల్వాలు కూడా చేసి పెట్టారండి. What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny.